శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 973 నామము శుద్ధ మానస. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, శుద్ధ అంటే పరిశుద్ధమైన, మానస అంటే మనసు కలిగినది అని అర్థము. జగన్మాత పరిశుద్ధ చిదానంద రూపిణి కదా. ఆమె మనసు పరిశుద్ధమైంది. తనకులాగానే ఈ సమస్త చరాచర జీవరాశులను కూడా ఆ తల్లి వారి దహరాకాశంలో కొలువై ఉండి అందరి మనస్సులను అత్యంత పవిత్రంగానే సృష్టించింది. మానవుల్లో అన్నిటికంటే కూడా శుద్ధమైనగా ఉండేది మనస్సే. అయితే అదే సమయంలో జగన్మాత సృష్టించిన మాయకు లోబడి అనేకమైన ప్రాపంచకమైన విషయవాంఛలకు లోలుడై అక్కరలేని ఆలోచనలకు దాసుడై అతి పవిత్రంగా ఉంచుకోవాల్సిన తన మనసును మానవుడు ఎక్కడలేని కల్మషాలతో నింపుకుంటూ ఉన్నాడు. అందువలన మానసిక ప్రశాంతతను కోల్పోయి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. జగన్మాత ఎప్పుడూ పరిశుద్ధమైన మనసు కలిగినదే. అటువంటి పరిశుద్ధమైన మనసు జీవులందరికీ కలిగి ఉండాలని బోధించడమే ఆ వసన్యాది వాగ్దేవతలు పరమేశ్వరిని శుద్ధ మానస అని కీర్తించడంలోని ఉద్దేశం. మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు. ఏదైనా వస్తువు లేదంటే జీవరాశిపై ప్రేమ లేదంటే ద్వేషం కలిగించే ఒక అంతరాళం. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు, వారి వారి మనస్సు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి అంటారు. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. జీవితంలో వచ్చే ప్రతికూల మలుపులు, సంక్షోభం, ఆర్థిక సమస్యలు, పర్యావరణ కారకాలు, ప్రతి మనిషి ఎదుర్కొనే కొన్ని అనివార్యమైన అవరోధాలు వంటి వాటి వలన కూడా మనసు వాటి మీద ప్రభావితం అవుతూ ఉంటుంది. అటువంటి మనసును కల్లోలపూరితంగా కాకుండా ఎన్ని అవరోధాలు, అవాంతరాలు ఎదురైనా కూడా ప్రశాంతంగా ఉన్ననాడే జీవితంలో ఉన్నతిని సాధించగలడని జగన్మాత యొక్క శుద్ధ మానస అనే నామం మనకి తెలియజేస్తుంది. అయితే చెప్పడం చాలా సులువు కదా. అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనస్సును స్థిరంగా పవిత్రంగా ఉంచుకోవడం ఎలా సాధ్యము అంటే నిజమే, అది కష్టమే కానీ అసాధ్యం కాదు. నిజానికి మన మనసు ఎదుర్కొనే అవరోధాల్లో చాలా శాతం మనం కల్పించుకున్నవే. మనం ప్రశాంతంగా జీవించడానికి ఆ తల్లి అన్నీ ఇచ్చింది కూడా. ఇంకా ఏవో కావాలి అనే అత్యాశ, ఇతరులకు ఉన్నవి తమకు లేవనే అనవసరమైన బాధతో మనం మన మనసుని కలుషితం చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇది మానసిక అనారోగ్యం అంటే మనసుకు సంబంధించిన ఒక రోగం అన్నమాట. మానసిక రుగ్మతతో ఉన్న ప్రజలు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. లేదంటే ఇతర దృష్టిలో వీళ్ళు వింత ఆలోచనలను కలిగి ఉన్నవారుగా ఉంటూ ఉంటారు. ఈ మానసిక రుగ్మతకు ఈ ప్రపంచంలోని ఏ వైద్యుడు కూడా మందులను ఇవ్వలేడు, నయము చేయలేడు. ఈ మానసిక రుగ్మతను నయం చేయగలిగింది కేవలం శుద్ధ మానస అని కీర్తింపబడిన అమ్మవారు మాత్రమే. రకరకాలైన ఆలోచనలు, ఊహలతో కళంకితమై పాప పంకిములైన మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి అంటే నెమ్మదిగా మనస్సును పరిశుద్ధమైన భావనలతో నింపుకోవాలి. అందుకు గాను పవిత్రమైన చరిత్రలు కలిగిన దైవనామస్మరణలను నిత్యం స్మరిస్తూ ఉండాలన్నమాట. రామాయణ, మహాభారతం, దేవి భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను, వివిధ దేవతల యొక్క స్తోత్ర పారాయణను అనిత్యం కొద్దిగానైనా మనం చదువుతూ ఉంటే మనస్సులో గూడు కొట్టుకుపోయి ఉన్న అపవిత్ర భావములు బయటికి నెట్టవేయబడి వాటి స్థానంలో అమ్మవారు ప్రవేశించి మనసులోని మాలిన్యాలను తుడిచివేసి మనల్ని కూడా శుద్ధ మనస్కులుగా చేస్తుంది. మనస్సు అనేది కోరికలకు పుట్టినిల్లు, సంకల్ప వికల్పములకు కారణం అన్నమాట. కోరికలు మనస్సును ఆక్రమించుకున్నంత వరకు ఆ మనసు పరిశుద్ధంగా ఉండదు. ఆ కోరికలు నశించి వాంఛారహితమైన స్థితియే తురియా స్థితి. ఆ స్థితిలోని మనసు ఎప్పుడు నిర్మలంగా, శుద్ధంగా ఉంటుంది. జగన్మాత ఎటువంటి రాగద్వేషాలతో కూడి ఉందని నిర్మలమైన మనసు కలది. అటువంటి మానసము కలిగిన వారి యందు వసిస్తూ ఉంటుంది అమ్మవారు. సదా తురియ స్థితి యందు వసించి ఉంటుందన్నమాట. అందువల్ల శుద్ధ మానస అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తించారు. పరిశుద్ధ చిదానంద స్వరూపిణిగా నిర్మలమైన పరిశుద్ధమైన మనసు కలిగి అతి పవిత్రమైన జీవులు దహరాకాశంలో కొలువై ఉండి అటువంటి పవిత్రమైన మనసును
అక్కర్లేని ఆలోచనలతో అనవసరపు కోరికలతో రాగద్వేషాలతో నింపి కల్మషపూరితం చేసుకోకుండా ప్రతి నిత్యం అమ్మవారి నామం గనక మనం చేస్తూ ఉన్నట్లయితే శుద్ధ మానస అయిన ఆ తల్లి మనల్ని అనుగ్రహించి మనకి అశాంతి అన్నది లేకుండా చేస్తుంది. శ్రీమాత్రే నమః.